రాజీనామా చేయడం లేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్. అయితే నిజామాబాద్ ప్రజలకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనన్నారు. సీఎం హైకమాండ్ నా విషయంలో పాజిటివ్ గా ఉన్నారని, కానీ తనకు ఇచ్చిన మాట ఎందుకు అమలు కావడం లేదో తెలియదన్నారు. పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని, ఇలాగే ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది తప్పదన్నారు సంజయ్. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పార్టీ మారుతున్నారన్నటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మాటలోనే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని ఒక వార్తలు అయితే బయట షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? అటువంటిది ఏమీ లేదు. కానీ నిజామాబాదులో కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను, మా నాన్నగారిని, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వేలాది మంది గత 2-2.5 సంవత్సరాల నుండి మేము మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. కానీ సామాన్యుడికి న్యాయం చేయలేకపోతున్నాం. అతను పని కోసం వచ్చినప్పుడు మేము పని చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో అర్థమవుతలేదు. నాకే అర్థం కాకపోతే నన్ను రోజు 10 మంది 20 మంది ఇంకెప్పుడు అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాకుండా చాలా అయోమయ పరిస్థితి మటుకు తప్పకుండా ఉంది. నాకు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ముఖ్యంగా మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పైన పూర్తి విశ్వాసం ఉంది. నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఇంకా కొద్ది కాలం వేచి చూసి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. దెన్ ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే కనుక నేను తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండే పోరాడతాను, ప్రొటెక్ట్ చేస్తాను. కానీ ఈ పార్టీని వదిలిపెట్టి పోయే అవకాశాలు చాలా తక్కువ. పార్టీ నష్టపోయే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఈ ధోరణి మారాలి అనేది చెప్తున్నటువంటి మాట, సంజయ్ చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా ప్రస్తుతానికైతే పార్టీలోనే ఉంటూ సమస్యను సాల్వ్ చేసుకుంటారనేది వేచి చూస్తారనేది ధర్మపురి సంజయ్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.